వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావలి కచ్చేరిమిట్టలో జరిగిన ఘటనపై వైసీపీ నాయకులు ఆడపిల్లను వేధించిన అబ్బాయి కుటుంబానికి మద్దతుగా మాట్లాడుతున్నారని, ఇది ఎంతవరకు న్యాయం అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఆడపిల్ల బాత్రూములో ఉండగా ఒక అబ్బాయి తొంగి చూడడం తప్పుగా కనిపించడం లేదా? ఇదేనా వారు చేసే న్యాయం అని మీడియా ముందు తెలిపారు. గొడవ జరగక ముందు 10 రోజుల క్రితము ఆ అబ్బాయి గోడ మీద తొంగి చూశాడు సార్. చూస్తే ఆ రోజు ఏంది తొంగి చూస్తున్నాడని చెప్పి ఈ గొడవ జరగలేదు. ఇంకా చూస్తే మా ఇల్లు మా ఇష్టం, మీరేంది చెప్పేది, ఉంటే ఉండని లేకపోతే వెళ్ళిపోండి ఇంటి నుంచి అని చెప్పి వాళ్ళమ్మ చాలా వరకు 11 దాకా రచ్చరచ్చ చేసేసింది. మేమే ఎందుకు లేని చెప్పి ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని అసలు అప్పటి నుంచి అసలు వాళ్ళతో మాట్లాడడం కానీ చెప్పడం కానీ ఏం చేయట్లేదు సార్. మా తరఫున మేము ఉంటున్నాము. ఇదే మళ్ళీ 10 రోజుల క్రితం 19వ తేదీ శుక్రవారం మళ్ళీ రిపీట్ అయింది సార్. రిపీట్ అయితే అక్కడ గోడ నుంచి చూసి ఫోన్ చేతిలో ఉంది, అయితే తీసాడలేదు మాకు తెలీదు. గోడ నుంచి చూశాడు. చూసినప్పటికీ మేము పోయి చెప్పాము, ఏంది ఎందుకు చేస్తున్నా ఇదంతా అని చెప్తే, ఏంది మా ఇంట్లో నుంచి చూసాం, నువ్వేంది మాకు చెప్పేది అన్నాడు. నువ్వు ఇంట్లో నుంచి చూసేది ఏంటంటే మీకు కూడా ఆడపిల్లలు ఉంటే తెలిసేది ఆ బాధ అంటే, మా ఆడబిడ్డకి ఇలాగే నెట్టేశాడు సార్. నెట్టి ఒక దెబ్బ కొడితే ఇక్కడ కన్నబేరి పగిలిపోయింది సార్. ఇప్పుడు కూడా మీరు మెడికల్ టెస్ట్ చేయించండి, ఇప్పుడు కూడా వినిపిదు ఆమెకి. ఆ తగాదాలో గాయపడింది మేము. ఎవరు వీడియో తీశారు స్టార్టింగ్ నుంచి, వాళ్ళ చేతులతో కాళ్ళతో అంతా మేము కొట్టామే అని చెప్పారు. వీడియో మాకు చూపించాలి కదా సార్. వీడియో తీయండి బయటికి, మాకేం అభ్యంతరం లేదు. కొట్టిన వీడియో మేమే ఒప్పుకుంటున్నాం కదా. కొట్టినప్పుడు మీరు ఎలా డిస్ప్లేక్ చేస్తారు? మేము కొట్టాము, వాళ్ళు గాయపడ్డారు అని సంగతి. ఇది మేము ఎస్ఐని అదే కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు సార్, పిలిచాము. పిలిస్తే అరిశారు, ఇద్దరిని అరిసి ఇళ్ళకి పంపించేశారు. వాళ్ళని 10 మందిని ఆటోలో దింపింది సార్. నైట్ 12 దింపి మా ఇంటి మీదకి వచ్చింది. ఏందిరా నువ్వు మళ్ళీ ఎట్ట చేస్తావు ఇట్ట చేస్తావు, మా వాళ్ళని మీరేంది కొట్టేదని చెప్పి వచ్చారు. మళ్ళీ మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాము. వాళ్ళు ఏందమ్మా మీరు ఎవరు వచ్చారు, మీ మీదకి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఒకసారి అన్నారు. 12:30 ఆ టైంలో మేము పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. ఇచ్చిన తర్వాత పొద్దున పోయి పెద్దవాళ్ళు పోయి ఇబ్రాహీము వాళ్ళు ఇద్దరికి సరిమరిగి చెప్పేసి, వద్దులమ్మ గొడవలు ఎందుకు, ఆడపిల్ల అది ఇది అని చెప్పేసి కొట్టేశారు సార్. కేసుని బాండ్ ఓవర్ చేసేసారు. చేసిన తర్వాత ఇద్దరిని రాజీ చేసి గమ్ముకున్న తర్వాత ఈ కవిత వైసీపీ అనే వైసీపీ తరఫున ఉండే అమ్మాయి కవితారెడ్డి, కేసరిపూడి కవితారెడ్డి మా వీధిలో ఉంది. ఆమె ఎంటర్ అయ్యి మీరెందుకు కేసు అలా చేస్తారు, గాయపడిన ఈ మహిళ అని చెప్పి రచ్చ చేసి 12-2 గంటల దాకా ఉండి మీరు ఎఫ్ఐఆర్ రాయాల్సింది ఆమె పేరు మీద అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మా పేరు పేర్లను ఇట్లా పెట్టేసింది సార్. చేతులతో అట్ట కొట్టారని చెప్పి ఇదే సార్ జరిగిన విషయము. ఇది చాలా పెద్ద విషయం చేసేస్తున్నారు. మేము కొట్టాము అంటున్నారు కదా, కొట్టినట్టు ఏంటి సార్ రుజువు? వాళ్ళ దగ్గర ఏమైనా వీడియోలు ఉన్నాయా? తీయండి బయటికి. మేము కొట్టామనడానికి నలుగురిని నిలబెట్టండి, అట్నుంచి ఇటు నుంచి ఇద్దరిని నిలబెట్టండి. ఇది నిజం ఏంటి అబద్ధం ఏంటి ఒకరన్నా వచ్చి కనుక్కుంటున్నారా? మీరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఆమె చెప్పిందే వింటున్నారు, కానీ మా తరఫున ఒకరన్నా వచ్చి మాట్లాడుతున్నారా? అంటే మగపిల్లలకేనా న్యాయం, ఆడపిల్లలకి లేదా? మహిళకి మేము ముందున్నాం, మహిళలకి మేము ముందున్నాం, ప్రతి దాంట్లో ముందుండి చేస్తామంటారు. ఏ ఒక్కరన్నా వచ్చి మా గురించి కనుక్కొని ఒకరన్నా స్పందిస్తున్నారా? ఒక మగపిల్లవాడు వచ్చి ఆడపిల్లకి ఇష్యూ చేస్తూ ఉంటే అది అడగడం తప్ప? ఆడపిల్ల తల్లిగా హైరస్ చేస్తూ ఉన్నాడు ఆడపిల్లకి. ఇది వచ్చి అడిగినందుకు వాళ్ళకే అందరూ మద్దతుగా నిలిచారు, కానీ మాకు వచ్చి ఒకరన్నా సహాయం చేశారా? ఒకరన్నా వచ్చి నిలబడ్డారా మా వైపు? ప్రతి ఒక్కరూ వచ్చి నాకేమో సార్ ఆడపిల్ల అంటున్నారు. సార్ వీళ్ళు ఆడపిల్లలు కాదా? ఒక మాట చెప్పండి. మీరు కూడా ఒక ఆడపిల్లలు తండ్రి తల్లులే, కానీ ఇలాగ ఎవరైనా చేస్తారు సార్? మీరు మాకు న్యాయం చేయకపోయినా పర్వాలేదు సార్, మాకు మాత్రం అన్యాయం చేయకండి. మా ప్రాణాలు మాత్రం తీసేటట్టు మీరు మీడియాలో ఫోటోలో ఈ పేపర్లో ఎక్కించకండి సార్. అసలు మేము పోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మగాడు తప్పు చేస్తే ఆడవాళ్ళని శిక్షించే పద్ధతి ఏం సార్? ఇంకా మమ్మల్ని ఏం జరిగిందని చెప్పే నాదుడే ఒక్కడు కూడా లేడు. ఆమెనేంది సార్ పరామర్శించేది? ఇక్కడ 3 ఆడపిల్లలు సార్, దిక్కులేని వాళ్ళం మేము. కష్టం చేసుకుని సార్, మాకు 3 ఆడపిల్లలు సార్. మా పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు రాకుండా బతుకుతున్నాం. మా పిల్లల్ని మాకు రోడ్డుకి ఈడ్చారు. మాకు న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తున్నారు. మాకు సాధువులు తిరిగి చచ్చిపోవాల్సిందే సార్. మా పరిస్థితి ఏంది? మా పాపకి టార్చర్ పెడుతున్నాడు సార్ అబ్బాయి. ఇద్దరి ఇళ్ళ విషయము రాజకీయంలో దేనికి వచ్చింది సార్? అసలు దేనికి వచ్చింది చెప్పండి? ఏ రాజకీయాలు ఏం చేశారని చెప్పి వచ్చింది? ఇబ్రాహీము మేము పెద్దవాళ్ళని చెప్పి మేము పోయి అడిగితే ఆయన వచ్చారు. ఆయన ఎందుకు సార్ అంతలానా లాగింది? అసలు ఇది పార్టీ తరపున కాదు కదా. ఆయన ఎందుకు మధ్యలో ఇంత ఇష్యూ చేసేస్తున్నారు? ఆయన ఏం చేశారు?
ఇద్దరిని సర్దుమణికి చేసి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకులేమ్మా ఆడబిడ్డ వాళ్ళకు బుద్ధి లేదు మీకు బుద్ధి లేదు ఎందుకులే అని చెప్పి గమ్ముగుండి ఇద్దరిని సర్ది చెప్పి మార్పించేశారు సార్ 2 కేసులు లేకుండా. అలా చెప్పినందుకు ఆయన అంత ఇదిగా లాగేస్తారా? ఏం సార్ అసలు ఏం సార్ అసలు ఇది సమాజం ఎటు పోతుందో అర్థం కావట్లేదు సార్. అసలు మనుషులేనా సార్ వీళ్ళంతా? అసలు న్యూస్లో పడేంత రచ్చ ఏం జరిగిందని సార్? ఆడవాళ్ళేనా ఎప్పుడైనా కానీ గాయపడేది? ఏం సార్ ఆమెను ఆడది, మేము ఆడవాళ్ళం కాదా? 3 బిడ్డలు పెట్టుకున్న వాళ్ళు మమ్మల్ని పరామర్శించకుండా వెళ్ళి మగపిల్లలు ఉన్న వాళ్ళకే మాట్లాడుతున్నారు. కానీ అసలు ఏం జరిగింది, ఏం ఇష్యూ అయిందని ఎవరన్నా ఒకరన్నా వచ్చి చెప్తున్నారా? గిరిజన మహిళ అంటున్నారే కానీ ఆ గిరిజన మహిళకి ముందు ఏం జరిగింది, అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది అని ఒకరన్నా పరామర్శిస్తున్నారా? మా వీధిలో ఇంతమంది ఉన్నారు వైసీపీ తరఫున, ఒకరన్నా వచ్చి ఏం జరిగింది, ఎందుకు ఇష్యూ అని ఒకరన్నా మాకు వచ్చి అడిగారా? మా పిల్లకి ఒకరన్నా మద్దతుగా నిలబడ్డారా? ఇది ఆడపిల్ల విషయం. ఈ ఆడపిల్ల విషయంలో ఒకటన్నా వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒకరన్నా ముందు నిలబడ్డారా? పిల్లలు స్నానాలు చేస్తుంటే మీ పిల్లలైతే ఒకటి, మా పిల్లలైతే ఒకటినా? మీకు లేరు ఆడపిల్లలు? మీరు నిలబడరా? ఆడపిల్ల ఉన్నప్పుడు ఒక అడగరా? ఇది అడిగితే ఇష్యూ చేసి కరీముల్లా అనే వ్యక్తి మా వైసీపీగా నిలబడి ఉన్నారు కదా, ఆయన పెద్దవారే కదా, వచ్చి అటువైనా ఇటైనా నిలబడి మాట్లాడారా? ఒకవైపైనా పరామర్శించారా? వీటిలో పెద్ద మనుషులు ఎవరు సార్? అసలు ఏం జరుగుతుంది? ఏదైనా ఒకరన్నా మా వైపు నిలబడి మాట్లాడుతున్నారా? ఈ ఇష్యూ ఎందుకు జరిగింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది అని అడుగుతున్నారా? ఆడపిల్ల స్నానాలు చేస్తుంటే మగపిల్లలు తొంగి చూడడం ఎంతవరకు కరెక్ట్? ఈ హెయిర్స్ని ఎక్కడ తొలగించాలా అని చెప్పి చూడాలి కానీ వాళ్ళది వదిలేసి ఈ ఆడపిల్లలు మమ్మల్ని రోడ్డు మీద లాగుతున్నారు. మేము బతకాలా చచ్చిపోవాలని కూడా తెలియట్లేదు సార్. మాకేమైనా పెట్టి చచ్చిపోయండి, మేము అసలు బయటకు రావడానికి కూడా మాకు అసలు సిగ్గుచెడుగా ఉంది. తప్పుకి మాకు అందరికి ఇష్యూ చేసి మాకు రోడ్డు మీద లాగేశారు. మేము చచ్చిపోవాలని చూస్తున్నాం సార్. మేము చచ్చిపోయిన మా శవాలకు కారణం వీళ్ళే. కరీముల్లా ఒకటి, కవిత ఒకటి, మా ఇంటి పక్కన ఉన్న ఖైరునిసా, సాదిక్, మళ్ళీ వీళ్ళందరూ సార్. మల్లికార్జున సార్ అసలు కవితకి ఏం సంబంధం సార్? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. కవితకి సంబంధం ఏంది? ఇద్దరు ఇళ్లలో జరిగిన ప్రశ్నకి ఆమె ఇంత దాకా లాగాల్సిన అవసరం ఏముంది సార్? ఆమెకు అసలు సంబంధం ఏంది? ఆమె ఎందుకు ఎంటర్ అయింది? ఏదో పాత కక్షలు ఉంటే మీరు చూసుకోవాలి సార్. ఆడపిల్లల బయటికి లాగేది, ఆడవాళ్ళ బయటికి లాగి ప్రాణాలు తీసేది ఇదే నా సమాజము? ప్రశ్నించే వాళ్ళు ఎవరు సార్? అసలు ప్రశ్నించకపోగా మమ్మల్ని ఇలా చేస్తుంటే ఎలా సార్?